దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సరికొత్త యాప్ను రూపొందించింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ స్టేషన్ కు వెళ్లే అవసరం లేకుండా ప్రజలకు 87 సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ రోజు 21/9/2020 సోమవారం ఉదయం 11 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోలీసులు ఉన్నది ప్రజల యొక్క రక్షణ కొరకు, పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీ పోలీస్గా నిర్వహించాలని ఆయన అన్నారు. ఈ యాప్ ద్వారా 87 సేవలను ప్రజలకు అందించడం జరుగుతుందని, ఈ యాప్ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. మహిళల యొక్క రక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు ఈ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలియజేస్తూ ఈ యాప్ను రూపొందించిన రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీస్ సిబ్బందిని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఎనీ కంప్లైంట్ మీరు ఇచ్చినా కూడా ఎఫ్ఐఆర్ లాంటి కాగ్నిసబుల్ ఎఫెన్స్ అయితే అది మాత్రము కాగ్నిసబుల్ అనేది యాప్ ద్వారానే తెలియజేస్తుంది. అప్పుడు మాత్రం మనం పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. మనం ఎస్ఎంఎస్ ఫస్ట్ ఇస్తాం, సంతకం పెట్టాల్సి వస్తుంది. ఫస్ట్ ఎస్ఎంఎస్ ఇస్తాం సార్, మీ కంప్లైంట్ అందింది, మీ కంప్లైంట్ ప్రకారం మీ సమస్యను ఇంత లోపల పరిష్కరించగలము, దాని నంబర్ ఇంత అని ఇస్తాం సార్. ఎఫ్ఐఆర్ అయితే కనుక ఎఫ్ఐఆర్ అవ్వబోతుంది అనుకుంటే ఆ ఎస్ఎంఎస్లో ఏమవుతుంటే వీ విల్ రిక్వెస్ట్ హిమ్ టు కమ్ టు పోలీస్ స్టేషన్. వన్స్ హీ కమ్స్ టు పోలీస్ స్టేషన్, టేక్ హీ సిగ్నేచర్, ఇష్యూ ఎఫ్ఐఆర్. ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఎఫ్ఐఆర్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, ఎఫ్ఐఆర్ స్టేటస్ కనుక్కోవాలన్నా ప్రతిసారి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళటము, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయటము, మా ఎఫ్ఐఆర్ ఏమైంది సార్, మా ఎఫ్ఐఆర్లో ఎవరన్నా అరెస్ట్ చేశారా, మా ఎఫ్ఐఆర్లో విచారణ అధికారి ఎవరైనా ఉన్నారా, ఇటువంటి సమాచారం ఎవరికి సిటిజన్కి ఉండేది కాదు సార్. సో ఎఫ్ఐఆర్ కాపీ ఇట్ సెల్ఫ్ విల్ బికమ్ ఆన్లైన్ and that could be accessed through this app. Yes sir, correct sir. And status on FIR could be periodically మనం తెలుస్తూ ఉంటుంది, తెలుసుకోవచ్చు. కరెక్ట్ సార్, కరెక్ట్, తమ చెప్పింది కరెక్ట్. ఈ విధంగా సార్ ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత మీ కేసును సో ఆఫీసర్కి అప్పగించాము అని ఎస్ఎంఎస్ వెళ్తుంది సార్. ఆ ఆఫీసరు ఈ కేసులో ముద్దాయి A1 A2లను అరెస్ట్ చేసి ఈ రోజు ప్రొడ్యూస్ చేశామని వస్తుంది సార్. ఈ రోజు మీ కేసును ఛార్జ్షీట్ చేశామని వస్తుంది సార్ అని కూడా ఎస్ఎంఎస్ ద్వారా వస్తూ ఉంటారు సార్. రెగ్యులర్ గా స్టేటస్ రిపోర్ట్ వస్తుంది. సార్ అట్లాగే మొబైల్ యాప్లో మీ స్టేటస్ ఆ కేసుకు సంబంధించి ఆ రోజు స్టేటస్ ఏంటో మొబైల్లో కూడా వస్తూ ఈ యాప్ల ద్వారా తెలుసుకోవచ్చు సార్. అట్లాగా దర్యాప్తు పూర్తయ్యి కోర్టులోకి వెళ్ళిన తర్వాత కోర్టులో ఈరోజు L1 L2 సాక్షులు ప్రవేశించబడ్డారు. ఈరోజు ఐఓ యొక్క ఎగ్జామినేషన్ జరిగింది. ఈరోజు మీ కేసు డిస్పోజ్ అయ్యింది. ఈరోజు ఆ దోషులను కన్విక్ట్ చేశాము అన్న సమాచారంతో సహా యాప్ ద్వారా తెలుసుకోవచ్చు సార్. అలాగే సార్, ఇంతకుముందు మన వెహికల్ సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనుక్కోవాలంటే మనం మార్కెట్కి వెళ్ళి ఒక వెహికల్ కొనుక్కుంటాము, దాని గురించిన సమాచారం పెద్దగా ఉండదు. ఈ యాప్లో వెహికల్ నంబర్ కొట్టంగానే ఆ వెహికల్ పైన ఎన్ని కేసులు ఉన్నాయి, ఎటువంటి కేసులు ఉన్నాయి, కేసులు ఉన్నాయా లేవా, కేసులు ఉన్నాయి క్లియర్ అని వస్తుంది సార్. ఒకవేళ ఆ వెహికల్ నెంబర్ కొడితే కేసులు ఏమీ లేకుంటే మా డేటాబేస్ 12 రకాల డేటాబేస్లను సెర్చ్ చేసి ఆర్టీఏ డేటాబేస్తో సహా సెర్చ్ చేసి లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ కూడా సెర్చ్ చేసి ఈ వెహికల్ని మీరు కొనవచ్చును అని తెలుస్తుంది సార్. అట్లాగే సార్ ఇప్పుడు ఈ వెహికల్ పర్టికులర్ వెహికల్ మనం గమనిస్తే AP31 AV 6898 అనే వెహికల్ పైన శాండ్ థెఫ్ట్లో ఉంది సార్. ఇది ఇన్నిసార్లు శాండ్ థెఫ్ట్ చేసింది సార్. ఈ వెహికల్ 6 సార్లు చేసింది. ఇప్పుడు ఆ రైతు పోయి ట్రాక్టర్ కొనుక్కుంటే సార్ ఫ్యూచర్లో హీ విల్ బీ ఇన్ ట్రబుల్ సార్. ఈ సమాచారం ఇంతకుముందు సిటిజన్కి తెలిసే అవకాశం లేదు సార్. ఈ యాప్ ద్వారా మనం వెహికల్కి సంబంధించిన ప్రతి సమాచారం కూడా ఇస్తున్నాం. ఇదే యాప్ ద్వారా ఈ చలాన్ అనేటువంటి ఒక ఫీచర్ ఉంది సార్. ఈ చలాన్లో అంటే మనం ఏ విధంగా ఉపయోగించవచ్చు అంటే ఒక వ్యక్తి యొక్క బిహేవియర్ ప్యాటర్న్ కూడా తెలుస్తుంది సార్. ఆ ఈ చలాన్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి మోటార్ సైకిల్ ఉంది. ఆ మోటార్ సైకిల్ యొక్క నంబర్ కొట్టంగానే ఈ వ్యక్తి పైన రోడ్డు ర్యాష్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ వల్ల, అంటే సిగ్నల్ జంప్ అవడం వల్ల, ర్యాష్గా డ్రైవ్ చేయడం వల్ల, హెల్మెట్ పెట్టుకోకపోవటం వల్ల, ఇటువంటి ఎన్ని రకాలైన ఆయన ఎన్ని రకాలుగా ఇవన్నీ సిగ్నల్స్ జంప్ అయ్యాడో ఆ సమాచారం మొత్తం వస్తుంది సార్ ఆ వెహికల్ యొక్క. ఈ వెహికల్ పర్టికులర్ వెహికల్ మనం గమనిస్తే దాదాపు 10 times ఈ వాజ్ వెరీ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ సార్. ఫ్యూచర్లో ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్కి సంబంధించిన సమాచారము ప్రీవియస్ హిస్టరీ వల్ల కన్విక్షన్లు పెరిగే అవకాశం ఉంటుంది సార్.
కేవలం ఆ బైక్ నెంబర్ కానీ ఆ వెహికల్ నెంబర్ కానీ కొట్టిన వెంటనే. సార్ అట్లాగే సార్ మనము చాలా చోట్ల ఏం జరుగుతుందంటే సార్ మిస్సింగ్ పర్సన్స్ ఉంటారు సార్. మిస్సింగ్ పర్సన్స్ ఉన్నప్పుడు ఆ మిస్సింగ్ పర్సన్స్ ప్రతిరోజు మనకు తెలిసి సార్ 30 నుంచి 40 మంది మిస్ అవుతారు ఏపీలో. వీళ్ళు మిస్ అయినప్పుడు మనం ప్రతిసారి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మా వాళ్ళని ఏమైనా ఎతికారా, మా వాళ్ళు దొరికారా అని మనం అడుగుతూ ఉంటాం సార్. ఈ మిస్సింగ్ పర్సన్ సమాచారాన్ని మనం డైరెక్ట్గా ఒక ఫిమేల్ ఈ రోజు నుంచి ఈ రోజు వరకు మనం సబ్మిట్ చేసిన వెంటనే వాళ్ళ ఫోటోగ్రాఫ్స్తో సహా అమ్మాయి ట్రేస్ అయిందా, అన్ట్రేస్ అయిందా, ట్రేస్ అయిందా అన్న సమాచారం పూర్తిగా మనకు వస్తుంది సార్. అంటే ఈమె ట్రేస్ అయింది, ఈమె అన్ట్రేస్ అయింది. ఇప్పుడు ఈమె ట్రేస్డ్ గుర్తు పెట్టండి. అంటే ఇది ఎఫ్ఐఆర్ నెంబర్ నొక్కిన వెంటనే లేదు సార్, ఫీమేల్ అని పెట్టి మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు కదా, జెండర్ అని పెట్టి బిట్వీన్ డేట్స్ పెడితే ఆ టైంలో స్టేట్లో దొరికిన వాళ్ళందరి ఫోటోగ్రాఫ్స్ దొరుకుతాయి సార్. అందరికీ వస్తారు. ఒకసారి ఏం జరుగుతుందంటే అమ్మాయి గుంటకల్లో పోతుంది, కడప సింహాద్రిపురంలో దొరుకుతుంది, కానీ ఆ సమాచారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం జరగకపోయిండదు సార్. సో మొబైల్లో ఎప్పటికప్పుడు ట్రేస్ అయిన వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ చూడడం ద్వారా వాళ్లకు డెఫినెట్గా వాళ్ళ అమ్మాయి దొరికిందా లేదా అనేది ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంది సార్. వాళ్ళు ఎవరైతే మన కంప్లైంట్ ఇచ్చింటారో మిస్సింగ్ పర్సన్ పైన వాళ్ళకు SMS కూడా జనరేట్ అయ్యి వెళ్తుంది సార్. సో క్షణాల్లో ఒకవేళ దొరికితే క్షణాల్లో ఆ అమ్మాయి యొక్క బాగోగులు వాళ్ళకి తెలుస్తాయి సార్, ఎక్కడుంది అమ్మాయి అనేది కూడా. సో మిస్సింగ్ అని ఎవరైనా వాళ్ళ ఇంట్లో సభ్యులు ఎవరైనా మిస్సింగ్ కంప్లైంట్ ఏదైనా ఇచ్చి ఉన్నా కూడా దొరికిన వాళ్ళందరి ఫోటోలతో సహా రోజు అప్డేట్ దొరుకుతుంది సార్. అట్లాగే మన ఇంట్లో మిస్ అయిన తర్వాత సార్ మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే చుట్టుపక్కల జరిగినటువంటి అన్నోన్ డెడ్ బాడీస్ ఒక ఫోటోగ్రాఫ్స్ చూపిస్తారు మనకు. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడల్లా చూడండి మాకు ఒక 2-3 అన్నోన్ డెడ్ బాడీస్ దొరికాయి, ఫోటోగ్రాఫ్స్ చూడండి మీరు ఏమైనా గుర్తుపడతారు అని. ఆ సమాచారం కంప్లీట్గా మొబైల్ యాప్లోనే ఇచ్చేసాం సార్. పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రతిరోజు దొరికినటువంటి అన్నోన్ డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో గ్రాఫిక్గా ఉంటాయి సార్ ఇవి. అన్నోన్ డెడ్ బాడీస్ యొక్క సమాచారం పూర్తి సమాచారాన్ని మనం ఇస్తాం సార్. దాని ద్వారా వాళ్ళు ఏంటంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళ వివరాలను బేసిక్లీ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒక మొబైల్ ఫోన్ ద్వారా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ ఏదైనా కూడా దాదాపుగా 87 రకాల సేవల్ని మనం ఈ మొబైల్ యాప్ ద్వారా మనం పొందవచ్చు. అట్లాగే రోడ్డు పైన వెళ్ళేటప్పుడు సార్ మనకు యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది సార్. ఎంచేత అంటే యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఎవరికి ఫోన్ చేయాలనో తెలియదు, ఫోన్ నెంబర్లు మన చేతుల్లో ఉండవు. ఈ యాప్ ద్వారా సార్ మనం రోడ్డు పైన యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఓపెన్ చేయగానే మనకు పోలీసు వాళ్ళు నియర్ బై పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్ యొక్క వాట్సాప్ నంబరు, ఫోన్ నంబరు, ల్యాండ్ లైను మనకు వస్తుంది సార్. రావడమే కాకుండా ఆ పడిపోయిన వ్యక్తి బి పాజిటివ్ అయితే గిన బ్లడ్ బ్యాంక్ ఎంత దూరంలో ఉంది మ్యాప్ అయింది, GIS మ్యాపింగ్ చేశాం సార్. హాస్పిటల్స్, బ్లడ్ బ్యాంక్స్, ఫార్మసీ, దగ్గరలో ఉండే ఫార్మసీ అన్నీ కూడా మనం యాప్లోనే ఇవ్వడం జరిగింది సార్. మనము ఈ పేషెంట్ని తీసుకెళ్లే లోపలనే బ్లడ్ బ్యాంక్కి ఫోన్ చేసి మేము ఈ హాస్పిటల్కి వెళ్తున్నాము, మాకు బి పాజిటివ్ బ్లడ్ కావాలి అంటే ఆ గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో యాక్సిడెంట్కి సంబంధించి ఆ అవర్ను మనం ఓవర్కమ్ కాగలుగుతాం సార్. పేషెంట్లు బతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. యాక్సిడెంట్ అయిన వెంటనే అక్కడికి వెళ్ళి మనం ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా ఆ ఫోటో పెట్టేస్తే ఇట్ విల్ గివ్ యూ ద ఎంటైర్ థింగ్. ఆటోమేటిక్లీ కేసు కూడా రిజిస్టర్ అయిపోతుంది, కంప్లైంట్ కూడా రిజిస్టర్. మీరు ఇమీడియట్ గా సమాచారం ఇస్తారు కదా సార్, సమాచారాన్ని బట్టి కూడా ఇమీడియట్ గా కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది. క్లోజెస్ట్ హాస్పిటల్ అనేది ఏందని చెబుతుంది, ఏ బ్లడ్ గ్రూప్ అన్ని కూడా, ఎక్కడెక్కడ బ్లడ్ బ్యాంక్ ఉంది అన్ని కూడా డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. యాప్ ముందే డౌన్లోడ్ అయితే సార్ బిఫోర్ ఈవెన్ రీచింగ్ దట్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా, బ్లాక్ స్పాట్ ఏరియా, ఒక అలర్ట్ కూడా ఇస్తారు. సో దట్ ఈస్ అలర్టింగ్ దట్ డ్రైవర్ or the vehicle or whoever is traveling that you are approaching a danger zone, you are in a danger. So ఆ విధంగా కూడా ఈ యాక్సిడెంట్ ప్రివెన్షన్ it will also act as a prevention for accident. మీరు యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాకు దగ్గరలో ఉన్నారు, జాగ్రత్తగా డ్రైవ్ చేయమని చెప్తారు సార్. యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉన్న పరిస్థితి కన్నా ముందే ఉంటే ఇటువంటి సలహాలు కూడా ఇస్తా ఉంటాం. ఎస్ సార్. అది కోవిడ్ ఉంది కాబట్టి కోవిడ్కి సంబంధించి కూడా కొన్ని పెట్టాం సార్. ఏ డిస్టిక్లో ఏ హాస్పిటల్స్, వెంటిలేటర్స్ ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయని కూడా పెట్టాం సార్. అవి కాక ఉమెన్ సేఫ్టీకి సంబంధించి, సైబర్ సేఫ్టీకి సంబంధించి, ఫ్యాక్ట్ చెక్స్కి సంబంధించి ఆల్మోస్ట్ సార్ మనం పోలీస్ స్టేషన్కి ఈవెన్ ఇన్ఫర్మేషన్కి కూడా కాల్ చేయాల్సిన అవసరం లేకుండా
అన్ని ఆల్మోస్ట్ అన్ని ఇచ్చాం, ఎక్సెప్ట్ మనకు వెరీ గ్రేవ్ సిచ్యువేషన్లో తప్ప పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం రాకుండా చేశాం సార్. గుడ్ డే. అక్షరామేమైనా మాట్లాడుతున్నాం 2 minutes మాట్లాడతాను. అందరికీ నమస్కారం. ఏపీ పోలీస్ సేవ మొబైల్ యాప్ ప్రారంభోత్సవంలో పాల్పంచుకున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, డీజీపీ గారు గౌతమ్ సవాంగ్ గారు, ఇతర పోలీస్ ఉన్నతాధికారులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అన్న మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పోలీసు సంక్షేమం కోసం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా వీక్లీ ఆఫ్ ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు పోలీసులకు ఉన్నటువంటి ఒత్తిడి, నిరంతరం పనిచేస్తున్నటువంటి వాళ్లకు ఈ వీక్లీ ఆఫ్ చాలా ఉపయోగకరంగా ఉంది. ఈరోజు భారతదేశంలో అనేక రాష్ట్రాలు మీ యొక్క దిశానిర్దేశం అంటే వీక్లీ ఆఫ్ మేము కూడా ఇవ్వాలి అనేటువంటి ఒక యోచన కూడా చేయడం అన్నది మాకందరికీ కూడా గర్వకారణంగా ఉందన్న. అదేవిధంగా మన రాష్ట్రంలో మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకురావడం, దిశ మొబైల్ యాప్ కూడా మనము లాంచ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పోలీస్ సేవలన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకువెళ్లే విధంగా ఈరోజు ఏపీ పోలీస్ సేవ యాప్ మనం లాంచ్ చేసుకోవడం అన్నది చాలా గొప్ప విషయం. ఎందుకంటే దాదాపు 6 విభాగాల్లో 87 సేవలను ఈరోజు ప్రజలు పోలీస్ స్టేషన్కి రాకుండానే అందుకునే విధంగా ఈ యొక్క యాప్ తయారు చేసుకోవడం అన్నది చాలా గొప్ప విషయం. మరి దీన్ని సద్వినియోగం ఏ విధంగా చేసుకోవాలి అన్నది ప్రజలందరికీ కూడా మనం ఒక అవగాహన కల్పిస్తే, వారు దాదాపు ఇప్పుడు అందరూ కూడా టెక్నాలజీ వాడుతూ ఉన్నారు, మొబైల్ ఫోన్ లేనటువంటి వాళ్ళు లేరు. వారందరూ కూడా ఈ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి రాకుండా వివిధ రకాలైనటువంటి 87 సేవలను పొందేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తూ ఉంది. మరి ఈ మధ్యకాలంలో మన ఏపీ పోలీస్ దాదాపు 36 అవార్డులు మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలలో మన వారు ఒక అత్యుత్తమ ప్రతిభ కనపరిచి మరి అన్ని అవార్డులు అందుకోవడం కూడా మనకు గర్వకారణం అన్న. అంతేకాకుండా మనకు మన పోలీస్ స్టేషన్కి ఐఎస్ఓ మార్క్ మనకు నెల్లూరు స్టేషన్కి వచ్చిందన్న. ఎక్కడా కూడా సౌత్ ఇండియాలో లేదు. మరి ఫస్ట్ టైం మనకు ఐఎస్ఓ మార్క్ కూడా మనం పొందడం అన్నది కూడా చాలా గొప్ప విషయం. మరి మన టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడంలో డిపార్ట్మెంట్ వారు ఎప్పుడూ ముందుంటున్నారు. మరి అంతేకాకుండా మద్యపానంలో కానివ్వండి, ఇసుక అక్రమ రవాణాలో కానివ్వండి, మీరు ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కూడా చాలా ప్రశంసనీయంగా పనిచేస్తున్నటువంటి విషయం కూడా మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. మరి మీ యొక్క మార్గదర్శకంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నేరాల సంఖ్య ఇంకా తగ్గించే విధంగా డిపార్ట్మెంట్ పనిచేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఇంకొక స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఒక ఎస్సీ ఎస్టీ కేసులు ఉన్నాయన్న, వాటి మీద ఒక ప్రత్యేక వారోత్సవాల్లాగా పెట్టి ఆ కేసుల మీద ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ఏదైనా పెండింగ్లో ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఒక వారం రోజులు 10 రోజులు పెట్టి వాటి మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని కూడా నేను అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. మరి ఇంకా మున్ముందు భవిష్యత్తులో ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా మన డిపార్ట్మెంటు అత్యున్నత సేవలు అందించే దిశగా ముందుకు వెళ్తున్నందుకు అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలన్న. థ్యాంక్ యూ మ్యామ్. సార్ పోస్టర్ రిలీజ్ సార్, ఒక 2 నిమిషాలు పోస్టర్ ట్యాబ్స్ అండ్ ఫీల్డ్ ఆఫీసర్స్కి ట్యాబ్స్ అండ్ శాటిలైట్ ఫోన్స్ చేసేస్తే ఇక స్పీచ్ తమ స్పీచ్ ఉంటుంది. విల్ డూ. ఈరోజు ఏపీ పోలీస్ సేవ మొబైల్ అప్లికేషన్ ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభిస్తా ఉన్నాం. ఈ ప్రోగ్రాము
టెక్నాలజీని వాడుకొని పోలీసులంటే సేవకులని, పోలీసులంటే భయపడాల్సిన పని లేదని, మన రాష్ట్రంలో పోలీసులు మన కుటుంబ సభ్యులుగా మనం భావించి మనం పోలీసులను ఆశ్రయించవచ్చు అని చెప్పే ఒక గొప్ప సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచే కార్యక్రమంలో భాగంగా ఏపీ పోలీస్ సేవ మొబైల్ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. పోలీస్ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువుగా తీసుకెళ్లేందుకు, ప్రజలకు 24/7 అందుబాటులో ఉండే విధంగా ఈ ఏపీ పోలీస్ సేవ మొబైల్ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. పోలీసుల్ని ఒక బలగంగా లేదా ఒక ఫోర్స్గా కాకుండా సేవలు అందించే వారిగా ఈ సమాజం చూసినప్పుడే సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదానికి అర్థం వస్తుంది. ఆ దిశగానే ఇవాళ అడుగులు వేస్తూ అందులో భాగంగానే దేశంలోనే తొలిసారిగా దాదాపుగా 87 సేవల్ని ఈ మొబైల్ యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం. ప్రజల ఇళ్లకు సంబంధించిన భద్రత దగ్గర నుంచి అనేక సేవలను ఈ యాప్ ద్వారానే పొందవచ్చు. పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరాన్ని బాగా సబ్స్టాన్షియల్గా తగ్గించే కార్యక్రమం జరుగుతుంది ఈ యాప్ ద్వారా. ఎనీ ఇన్ఫర్మేషన్, నేరాలకు సంబంధించి కానీ, భద్రతకు సంబంధించిన అంశాలు కానీ, ఇతర పోలీస్ సేవలకు సంబంధించి కానీ, పోలీసులు అందిస్తున్న అన్ని సేవలు ఒకే ప్లాట్ఫామ్ కిందకి తీసుకురావడం జరుగుతూ ఉంది. మనకు ఏదైనా ఒక సర్టిఫికెట్లు కావాలన్నా, పాస్పోర్టు లేక ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇటువంటి అయినా మిస్ అయ్యాయని ఏదైనా ఫిర్యాదులు చేయాలన్నా, లేకపోతే ఏదైనా పోలీసుల పరంగా ఇచ్చే లైసెన్సులు ఏదైనా మనం తీసుకోవాలన్నా, లేకపోతే అవన్నీ రెన్యువల్ చేయాలన్నా, లేకపోతే ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మనకు ఏదైనా కావాలన్నా, ఇవన్నీ ఇక మీరు పోలీస్ స్టేషన్కు అక్కడ వెళ్ళి అప్లికేషన్ పెట్టి అప్లికేషన్ పెట్టడము, లేకపోతే ఫిర్యాదు చేయాల్సిన అవసరము, ఇక ఇవన్నీ చేయాల్సిన అవసరంలా ఈ మొబైల్ యాప్లోనే మీ సమస్యలన్నీ కూడా, మీకు కావాల్సిన సేవలన్నీ కూడా నమోదు మీరు చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే మీకు అవన్నీ కూడా అందించబడతాయి. ఫిర్యాదు చేసినప్పుడు కానీ, లేకపోతే కంప్లైంట్కి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ దగ్గర నుంచి, అంటే మనం ఏదైనా మనకు ఏదైనా నష్టం జరిగినా, అన్యాయం జరిగినా, మనం ఏదైనా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ కూడా ఈ యాప్ ద్వారానే మనం ఇవ్వచ్చు. ఆ కంప్లైంట్ దగ్గర నుంచి చివరికి అది ఎఫ్ఐఆర్ స్టేజ్కు వెళ్ళినప్పుడు ఎఫ్ఐఆర్ స్టేజ్లో కూడా వివిధ దశల్లో ఏ దశలో కేసు ఉంది అన్న అంశాలను కూడా మనకు పీరియాడిక్గా రిపీటెడ్గా మన ఫోన్లకు ఎస్ఎంఎస్ల ద్వారా ప్రోగ్రెస్ కూడా చెబుతూ కూడా మెసేజ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక ఎఫ్ఐఆర్లో ఎవరిని అరెస్ట్ చేశాం దగ్గర నుంచి, ఈరోజు ఏం జరిగింది దగ్గర నుంచి దాని పురోగతిని కూడా ఏకంగా మనకు తెలియజెప్పడం కూడా జరుగుతుంది. ఈ మొబైల్ అప్లికేషన్లో, ఏపీ పోలీస్ సేవ మొబైల్ అప్లికేషన్లో మహిళల భద్రతకు, రక్షణకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ 12 మాడ్యూల్స్ను పెట్టడం జరిగింది. అంటే దిశ యాప్ను కూడా దీంట్లోకి అనుసంధానం కూడా చేయడం జరిగింది. ఇటువంటివన్నీ కూడా దాదాపుగా 12 మాడ్యూల్స్ను మహిళల భద్రతకు, రక్షణకు సంబంధించి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ చేర్చడం జరిగింది. రోడ్ సేఫ్టీ గురించి కూడా, అంటే ముందు పాలరాజు చెప్పినట్టుగా రోడ్ సేఫ్టీలో ఒక చిన్న యాక్సిడెంట్ అయితే కూడా ఆ యాక్సిడెంట్ను రిపోర్ట్ చేసే దగ్గర నుంచి హాస్పిటల్స్కు అనుసంధానం చేసే దగ్గర దాకా అన్ని రకాల సేవలు కూడా ఎక్కడికి పోవాల్సిన పని లేకుండా ఒక మొబైల్ ఫోన్ చేతిలో ఉండి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే డైరెక్ట్గా కూడా మనల్ని గైడ్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఈ రోడ్ సేఫ్టీ గురించి దాదాపు 6 మాడ్యూల్స్ ఉన్నాయి. సైబర్ సేఫ్టీ అండ్ సైబర్ క్రైమ్ ఈ మధ్యకాలంలో ఇది విచ్చలవిడిగా జరుగుతూ ఉంది.
సో ఇటువంటి సైబర్ నేరాలకు సంబంధించి ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఏ పోలీస్ స్టేషన్కి కూడా పోవాల్సిన పని లేకుండా నేరుగా దాని కంప్లైంట్ దగ్గర నుంచి ఆ కేసు పురోగతి వివరాలను కూడా తెలియచెప్పే విధంగా దాదాపుగా సైబర్ సేఫ్టీ అండ్ సైబర్ క్రైమ్ గురించి దాదాపు 15 మాడ్యూల్స్ను ఈ యాప్లో కూడా పెట్టడం జరిగింది. ఈ యాప్ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. చివరికి రోజు ఇటు మీడియాలో కానీ అటు సోషల్ మీడియాలో కానీ వచ్చే వార్తల్లో కూడా మనకు ఏది నిజం ఏది అబద్ధం కూడా తెలుసుకునే అవకాశం కూడా ఈ యాప్ ద్వారా వస్తుంది. ఫ్యాక్ట్ చెక్ ఫీచర్ కూడా ఈ యాప్లో అందుబాటులో పెట్టడం జరిగింది. ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చేటివన్నీ ఒక్కొక్కసారి మనకే అర్థం కాదు, నిజమా అబద్ధమా, ఇది ఈ సోషల్ మీడియాలో వస్తూ ఉంది అని ఇటువంటివన్నీ కూడా తెలుసుకునేదానికి కూడా ఇక్కడే దీంట్లోనే ఈ యాప్లో ఫ్యాక్ట్ చెక్ అని ఒక ఫీచర్ కూడా పెట్టడం జరిగింది. దీని ద్వారా నేరుగా ఆధారాలతో సహా ఇది నిజమా అబద్ధమా అని చెప్పి కూడా మీరు తెలియజెప్పడం కూడా జరుగుతుంది. పోలీసులే సరైన సమాచారాన్ని ఇస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కూడా ఈ యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. అది కూడా అనుసంధానం చేస్తూ ఉన్నాం. ఏపీ పోలీస్ సేవ మొబైల్ అప్లికేషన్ను మనం పోలీస్ సేవలను ఇప్పటికే గ్రామానికి తీసుకువెళ్ళాం. 2000 మంది జనాభా ఉన్న ప్రతి గ్రామంలోనూ ఒక గ్రామ సెక్రటేరియట్ పెట్టడం జరిగింది, ఒక విలేజ్ సెక్రటేరియట్ పెట్టడం జరిగింది, వార్డ్ సెక్రటేరియట్ పెట్టడం జరిగింది. ఈ విలేజ్ సెక్రటేరియట్ ఈ వార్డ్ సెక్రటేరియట్లో ఒక మహిళా పోలీసును కూడా నియమించడం కూడా జరిగింది. వాళ్ళు అక్కడి దగ్గర నుంచి ఇవన్నీ కూడా అనుసంధానం కూడా ఈ యాప్ ద్వారా కూడా చేస్తూ ఉన్నాం. ప్రజలు తాము ఇచ్చిన ఫిర్యాదులు లేదా తమకు కావలసిన పోలీసుకు సంబంధిత సేవలను కూడా ఇక్కడ నుంచి ఈ యాప్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. గ్రామ సెక్రటేరియట్ స్థాయిలో ఉన్న గ్రామ సెక్రటేరియట్ స్థాయిలో ఉన్న మహిళా పోలీస్ కానిస్టేబుల్ దాకా కూడా ఇది అనుసంధానం అయి ఉంది. దేశంలోనే తొలిసారిగా దిశ బిల్లును ఆమోదించిన మన ప్రభుత్వం దిశ యాప్ను ఇప్పటికే కూడా లాంచ్ చేయడం జరిగింది. దాదాపుగా 11 లక్షల మంది ఈ దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకుని దిశ యాప్ ద్వారా మేలు పొందే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉంది అని అంటే ఇది గర్వంగా చెప్పుకోదగ్గ విషయం అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఈ యాప్కు ఎంతటి ఆదరణ లభించిందో అని అంటే ఈ యాప్ ద్వారా ఇప్పటికే 568 కేసులపై చర్యలు తీసుకునే విధంగా వెంటనే గుర్తించడం జరిగింది. అందులో నేరాలకు సంబంధించి 117 ఎఫ్ఐఆర్లు కూడా దిశ యాప్ ద్వారా వచ్చిన కంప్లైంట్స్ ద్వారా నమోదు కూడా చేయడం జరిగింది. సైబర్ సేఫ్టీ కోసం అయితే ఇప్పటికే సైబర్ మిత్ర అనే ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఫేస్బుక్లో కూడా అందుబాటులో కూడా తీసుకొని రావడం జరిగింది. అలాగే రాష్ట్ర పోలీస్ చేతుల్లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీని పెడుతూ రిమోట్ ఏరియా కమ్యూనికేషన్స్, శాటిలైట్ ఫోన్ వ్యవస్థలు, వాహనాలకు GPS అనుసంధానం వంటివి ఇప్పటికే టెక్నాలజీని ఉపయోగించి మన పోలీసులు టెక్నాలజీ ద్వారా అన్ని రకాల సేవలు అందిస్తూ ముందడుగులో ఉన్నారు. దేశంలోనే ముందడుగులో ఉన్నారని కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతున్నా. మరో అడుగు ముందుకు వేస్తూ లాస్ట్ మంత్లోనే న్యాయ ప్రక్రియకు సహకరిస్తూ కేసులను వెంటనే పరిష్కరించేందుకు వీలుగా ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఆన్లైన్లోనే దీని ద్వారా ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ కానీ ఛార్జ్ షీట్ కానీ ఇవన్నీ కూడా కోర్టుకు పంపించడం కూడా జరుగుతూ ఉంది డైరెక్ట్గా ఆన్లైన్లోనే. లేకపోతే ఇంతకుముందు కోర్టులలో ఎఫ్ఐఆర్ తెచ్చుకోవాలి అని అంటే ఒక పెద్ద విరోచితమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్లో భాగంగా ఆన్లైన్లోనే ఎఫ్ఐఆర్లు ఛార్జ్ షీట్లను కూడా కోర్టులకు పంపించడం కూడా జరుగుతూ ఉంది. ఇది లాస్ట్ మంత్ లాంచ్ చేసిన ఈ సర్వీస్ అని కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతాం. పోలీస్ వ్యవస్థ ఉన్నది ప్రజల కోసం, నేరాన్ని నిరోధించడం, నేరాన్ని విచారించడం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ప్రజల భద్రత, మొత్తంగా సమాజంలో నేరాలను దాదాపుగా సున్నాకు తీసుకొచ్చే అడుగులు వేసేందుకే ఈ పోలీస్ వ్యవస్థ ఉంది. ఇటువంటి వాతావరణాన్ని సృష్టించేందుకు ఈ వ్యవస్థ
ఇంకా సులభతరం చేసేందుకు ఈ వ్యవస్థను మనం తీసుకురావడం జరిగింది. వీలైనంత పారదర్శకంగా ఈ వ్యవస్థను మార్చుకునేందుకు ఒక కంప్లైంట్ ఇవ్వాలన్నా, ఒక ఎఫ్ఐఆర్లో నమోదు కావాలన్నా, లేదా దాన్ని ఆపాలన్నా పెద్దవాళ్ళ జోక్యం అనేది ఎక్కడా ఉండకూడదు. ట్రాన్స్పరెంట్గా వ్యవస్థ అడుగులు ముందుకు వేస్తేనే, ట్రాన్స్పరెన్సీతో అడుగులు ముందుకు వేస్తేనే సామాన్యునికి మేలు చేయడము, న్యాయం చేయడము జరుగుతుందనే ఉద్దేశంతోనే పారదర్శకతను తీసుకొచ్చే అడుగులో భాగంగా ఒక అడుగు ముందుకు వేస్తూ ఈ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ మొబైల్ సేవను కూడా అందించే కార్యక్రమం. ఈ మొబైల్ నుంచే ఫిర్యాదు నమోదు చేసుకునే వీలుంటుంది. ఈ మొబైల్లోనే తాము ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించిన స్టేటస్ చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. చాలా సమస్యలకు పరిష్కారాలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే ఈ యాప్ ద్వారా అన్ని రకాల సేవలను కూడా, దాదాపుగా 87 రకాల సేవలను పూర్తిగా కూడా మనం ఈ మొబైల్ యాప్ ద్వారా, ఫోన్ ద్వారానే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే అందుబాటులోకి తీసుకురాగలుగుతాం. ఈ దిశగా అడుగులు వేస్తూ ఈ యాప్ను తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన డీజీపీ గారిని, పాలరాజన్నను, నిజంగా ఈ రాష్ట్ర పోలీస్ శాఖను, హోమ్ మినిస్టర్ గారిని అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. చట్టాన్ని కాపాడడానికి మాత్రమే మీ అధికారాలను ఉపయోగించాలని మరోసారి స్పష్టంగా చెబుతూ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాను. ఈ యాప్ ద్వారా పోలీస్ వ్యవస్థకి ఇంకా దగ్గర కాగలుగుతాం. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే మన దగ్గరున్న మొబైల్ ఫోన్ ద్వారానే మనము పోలీస్ సేవలను మనం ఇంకా దగ్గరలోకి తీసుకొని రాగలుగుతామని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యాప్ సేవలను పూర్తిగా ఉపయోగించుకోమని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి ఈ యాప్ను తీసుకొచ్చిన రాష్ట్ర పోలీస్ శాఖకు మరొకసారి కంగ్రాచులేషన్స్ కూడా చెప్తా ఉన్నాను. దీనివల్ల రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటూ, మనసారా వాళ్ళందరికీ కూడా దీనివల్ల మంచి జరగాలని చెప్పి ఆశిస్తూ ఈ యాప్ను ఇప్పుడు ప్రారంభించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఫీల్డ్ నుంచి ఎస్పీ విజయనగరం హ్యాండ్ రైజ్ చేశారు సార్. దే వాంట్ టు ఇంటరాక్ట్. ఎస్పీ విజయనగరం. Good morning, sir. గుడ్ మార్నింగ్ మా రాజ్ కుమార్ అమ్మ. Sir, today we are very fortunate to the app to be inaugurated from your hands, sir. నిజంగా ఏపీ పోలీస్ సేవ మొబైల్ యాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది సార్, ఎస్పెషల్లీ విమెన్కి సార్. ఎందుకంటే విమెన్ జనరల్గా పోలీస్ స్టేషన్కి రావాలంటే చాలా హెసిటేట్ చేస్తారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎలా ట్రీట్ చేస్తారో, ఏమనుకుంటారో అని చాలా అప్రిహెన్షన్స్ ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు విమెన్ సేఫ్టీలో ఈ 12 విమెన్ రిలేటెడ్ సర్వీసెస్ పెట్టడం ద్వారా ఇంటి దగ్గర నుంచే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం కానీ, లేకపోతే ఎఫ్ఐఆర్ స్టేటస్ ఏమైంది, కేసు పురోగతి ఎలా ఉంది అని కూడా తెలుసుకునే ఫెసిలిటీ రావడం వల్ల చాలా ఉపయోగపడుతుంది సార్. అంతేకాకుండా ఎస్పెషల్లీ వీకర్ సెక్షన్ సార్, ఎస్సీ ఎస్టీ అండ్ ఎస్పెషల్లీ విజయనగరం డిస్ట్రిక్ట్లో ఇంటీరియర్ ఏరియాస్, ఏజెన్సీ ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియాస్లో కూడా మంచి కనెక్టివిటీ ఉంది, ప్లస్ టవర్స్ కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇంటి దగ్గర నుంచే ఈ మొబైల్ యాప్ ద్వారా ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలన్నా కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది సార్. అదర్వైజ్ వాళ్ళకి ఆల్ ద వే అంత దూరం నుంచి వాళ్ళు ట్రావెల్ చేసి రావడం అంటే వాళ్ళకి చాలా ఎక్స్పెన్సివ్ సార్. సో ఈ మొబైల్ యాప్ ద్వారా వాళ్ళంతా కూడా చాలా బెనిఫిట్ అవుతారు సార్. సో ఈ విధంగా ఈ ఏపీ పోలీస్ సేవ మొబైల్ యాప్ చాలా ఉపయోగపడుతుంది సార్. యాక్చువల్లీ మనము స్పందన ద్వారానే టైమ్లీ రెస్పాన్స్ ఇవ్వడం ద్వారా ప్రజల్లో పోలీస్ శాఖ పైన, తర్వాత ప్రభుత్వం పైన కూడా ఒక మంచి నమ్మకం, ఆత్మవిశ్వాసం ఏర్పడ్డాయి సార్. సో విత్ దిస్ ఏపీ పోలీస్ సేవ మొబైల్ యాప్, డెఫినెట్లీ ద ఇమేజ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ద గవర్నమెంట్ ఆల్సో విల్ బి డెఫినెట్లీ ఎన్హాన్స్డ్ సార్. ప్రజలకి ఇది చాలా ఉపయోగపడుతుంది సార్.
సో ప్రజలందరూ కూడా దీన్ని చక్కగా వినియోగించుకునేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము కూడా వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లి మరి పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ మెజర్స్ లో భాగంగా దీన్ని మంచి పబ్లిసిటీ ఇచ్చి ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చక్కగా చెప్పారు. ఎస్పీ వైజాగ్ రూరల్. Sir, good morning, sir. Krishna Rao, sir, SP Vizag Rural. Yeah, Krishna, please go ahead, Krishna. Sir, we are very glad to have this app inaugurated through you, sir. This is one such service that actually improves the efficiency levels of the entire system, sir. Basically, in our district, more than 60% of the population live in the interior areas, wherein if they have to come to the police station, they have to travel quite a long distance through different medium. Through buses and autos, and they have to spend their entire day to get their FIR registered or to get their problem resolved. So this particular service actually counters that particular issue, and lot of time is saved for them, sir, and also they don't have to waste their entire energy and effort coming to the police station all the way from the interior village, sir. And there are so many features in this particular app that each and every citizen would feel empowered to avail the services of the police, sir, and definitely will live up to the expectations of the people and live up to the expectations of the government, sir. Thank you, sir. Thank you, Krishna. Some of the police stations have raised hands, sir. So I request Chintur, East Godavari. చింతూరు పోలీస్ స్టేషన్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. నమస్కారం సార్, చిత్తూరు రెస్పాండింగ్ సార్. మాకు ఈ మారుమూల ప్రాంతమైన మా పోలీస్ స్టేషన్ కి అవకాశం ఇచ్చిన ఆనరబుల్ సీఎం సార్ కి మా తరఫున మరి మా సిబ్బంది తరఫున ధన్యవాదాలు సార్. సార్ మాది నేషనల్ హైవే 50 కిలోమీటర్స్ వరకు ఉంటుంది సార్. ఇది మూడు రాష్ట్రాల సరిహద్దు పోలీస్ స్టేషన్ సార్. మాకు మ్యాక్సిమం 80% ఆఫ్ ఏరియా మొత్తం ఇంటీరియరే సార్. కమ్యూనికేషన్ అవకాశం ఉంది, కానీ ఎవరికో Bandwidth problems. Okay, thank you. We will go to Komarolu, Prakasham. సార్ నమస్తే సార్, ప్రకాశం డిస్ట్రిక్ట్ కొమరోలు పోలీస్ స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను సార్. సార్ ఈ యాప్ ఈరోజు ప్రవేశపెట్టేందుకు చాలా సంతోషం సార్. 87 సేవలు ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడం, అంతేకాకుండా ఈ యాప్లో మహిళలకు చాలా ఉపయోగకరమైన వాళ్ళకి చట్టాల మీద అవగాహన, అలాగే వాళ్ళు అప్రోచ్ అవ్వడానికి ఈజీగా ఉంది సార్. పోలీసు యొక్క బాధ్యత సార్, యాప్లో వచ్చే రిక్వెస్ట్ అన్ని కూడా ఎప్పటికప్పుడు CCTNS డౌన్లోడ్ చేసి మేము ఎప్పటికప్పుడు యాప్లో ఉండే ప్రజలందరూ కూడా సహాయం చేయాలని, వాళ్ళకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే విధంగా కూడా మా బాధ్యతగా స్వీకరిస్తున్నాం సార్. అలాగే ఈ యాప్ ద్వారా పోలీసులకు కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి సార్. యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది సార్. వెహికల్ రిజిస్ట్రేషన్ యొక్క వివరాలు, అట్లాగే మిస్సింగ్ పర్సన్స్, అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ వివరాలు, లీగల్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా మాకు యాప్లో పెట్టడంతో పోలీసు కూడా కొంత ఈ సర్వీసెస్ ఉపయోగపడుతున్నాయి సార్. చాలా ధన్యవాదాలు సార్. ఖచ్చితంగా ఈ యాప్ ద్వారా ప్రభుత్వం పట్ల పోలీసులు ఉన్న నమ్మకాన్ని కలుగు చేస్తామని తెలియజేస్తున్నాం సార్. నమస్తే సార్. కడప సింహాద్రిపురం సార్. సింహాద్రిపురం. సార్ ఎస్ఐ సింహాద్రిపురం రెస్పాండింగ్ సార్. నమస్కారం సార్. సార్ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో డిజిటల్ విప్లవంలో భాగంగా పోలీస్ సేవ యాప్ అనేది చాలా గొప్ప విషయం సార్. 87 రకాల సేవలు అనేటివి ప్రజలకు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల నుంచి రైతులు కానీ, సామాన్య వ్యక్తులు కానీ, మహిళలు కానీ పోలీస్ స్టేషన్కి వచ్చే పరిస్థితి లేదు సార్. ఒకవేళ రావాలన్నా కూడా కొంచెం ఫీలింగ్ ఉంటుంది సార్. ఆ ఫీలింగ్ అనేది ప్రజల దగ్గరికే పోలీసింగ్ తీసుకుపోయే విధంగా ఈ పోలీస్ సేవ యాప్ రూపొందించడం చాలా గొప్ప ఆవిష్కరణ సార్. దానికి
సామాన్య ప్రజానికం తరఫున మరియు పోలీస్ స్టేషన్ సిబ్బందిగా మీ అందరికీ ముఖ్యమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, మరి డీజీపీ గారికి, ఇతర అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. ముఖ్యంగా ఈ యాప్ ద్వారా పోలీస్ స్టేషన్కు రావాలంటే ఇబ్బంది పడే వాళ్ళు వాళ్ళ మొబైల్ అందరికి కూడా ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేస్తున్నారు సార్. ప్రతి విలేజ్ లో కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ సమయం కానీ వాళ్ళ డబ్బు కానీ వెచ్చించకుండా సమయాన్ని కూడా వృధా చేసుకోకుండా వాళ్ళ పనులు అయ్యే విధంగా ఎటువంటి కంప్లైంట్ అయినా కానీ ఒక మొబైల్ ద్వారా మనకు పోలీస్ స్టేషన్కి చేర్చి దాన్ని పరిష్కరించే విధంగా ఈ యాప్ను రూపొందించినందుకు ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. ఈ యాప్ ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని నింపి, పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల నమ్మకం నింపి, గౌరవాన్ని పెంపొందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్. ఈ యాప్ పోలీస్ సేవలనే కాకుండా మిగతా అన్ని రకాల సేవలు కూడా ఇందులో పొందుపరిచినారు. దీని గురించి ప్రజల్లో అవగాహన కల్పించి ఈ పోలీస్ సేవ యాప్ను ప్రచారాన్ని ఎక్కువ కల్పించేసి అందరూ రిజిస్టర్ చేసుకునే విధంగా, మొబైల్లో ఇన్స్టాల్ చేసుకునే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కీర్తి ప్రతిష్టలు పెంచుతామని చెప్పేసి ప్రభుత్వ ధ్యేయాన్ని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ముఖ్యంగా మా డీజీపీ సార్ గారికి, మా ఎస్పీ గారికి అవకాశం ఇచ్చిన నాకు సిబ్బందికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. రైట్ మధు, థ్యాంక్ యూ మధు. థ్యాంక్ యూ సార్. సార్ చిత్తూరు నుంచి కేవీపల్లి సార్ హ్యాండ్ రైజ్ చేశారు. కేవీపల్లి మాట్లాడుతున్నాను సార్. నమస్కారం సార్. సార్ ముందుగా మా జిల్లా నుంచి నాకు అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి సార్ గారికి, డీజీపీ సార్ గారికి, మా ఎస్పీ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. మా జిల్లాలో కేవీపల్లి అనే మండలము రాయలసీమలోనే అతిపెద్ద మండలంలో ఇది కూడా ఒక పెద్ద మండలం సార్. ఈ మండలంలో ఎక్కువగా అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది సార్. ఈ విస్తీర్ణం ఎక్కువ ఉండడం వల్ల రవాణా సౌకర్యం లేనందువల్ల మహిళలు, కొంతమంది అన్యాయం జరిగిన వాళ్ళు సుదూర ప్రాంతం స్టేషన్ ఉండడం వల్ల రాలేకున్నారు సార్. ఈ యాప్ ద్వారా వాళ్ళకి ఇంటి నుంచే స్టేషన్ లో ఫిర్యాదు చేసేదానికి మంచి అవకాశం కల్పించారు సార్. దీనివల్ల వాళ్ళకి సమయం ఆదా అవుతుంది, రవాణా ఖర్చులు కూడా తగ్గిపోతాయి సార్. మరీ ముఖ్యంగా సార్, ఈ పోలీస్ స్టేషన్ లో ఇంటరాక్షన్, ఈ యాప్ ద్వారా ఇంటరాక్షన్ తగ్గడం వల్ల అవినీతి కూడా పూర్తిగా తగ్గిపోతుంది సార్. అదేవిధంగా మహిళలు వాళ్ళకి అన్యాయం జరిగినప్పటికీ పోలీస్ స్టేషన్ రావాలంటే ఇప్పటికి కూడా కొన్ని చోట్ల గ్రామ స్థాయిలో ఇంటెలిజెన్స్ ఉన్నాయి సార్. ఈ యాప్ ద్వారా వాళ్ళ ఇంటి నుండే సంబంధిత పోలీస్ అధికారులకి కంప్లైంట్ చేసి వాళ్ళు న్యాయం పొందవచ్చు సార్. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ ఎంత నిజాయితీగా, నిబద్ధతగా పనిచేసినప్పటికీ కొంతమంది ప్రభుత్వ వ్యతిరేకులు కావచ్చు, లేదా పోలీస్ వ్యవస్థ మీద వ్యతిరేకులు కావచ్చు, ఈ పోలీస్ స్టేషన్కి రావడం వల్ల పోలీస్ స్టేషన్ బయట ఫిర్యాదులతో మాట్లాడి లేనిపోని అలిగేషన్ సృష్టించే అవకాశం ఎక్కువగా ఉంది సార్. ఈ యాప్ ద్వారా ఫిర్యాదుదారులు స్టేషన్కి రాకుండా వాళ్ళ ఇంటి నుండే న్యాయం పొందడం వల్ల ఇటువంటి అలిగేషన్స్ ని కూడా దూరం చేయవచ్చు సార్. అదేవిధంగా ఈ రహదారిలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి సార్. ఈ మధ్యకాలంలో ఇటువంటి ప్రమాదాలని బ్లాక్ స్పాట్ ఐడెంటిఫై చేయడము, మరియు వాటికి ముందస్తుగా ఇంత దూరంలో ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పి మెసేజెస్ ద్వారా తెలియజేయడము, ఒకవేళ ప్రమాదం జరిగినప్పటికీ బాధితులకి ఆ టైంలో ఏం అర్థం కాదు సార్. అంటే ఈ ప్రాణాలు ఏ విధంగా కాపాడాలి అనేది అర్థం కాదు. ఈ యాప్ ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారుల ఫోన్ నెంబర్లు కావచ్చు, ఎమర్జెన్సీ నెంబర్లు కావచ్చు, అదేవిధంగా సంబంధిత ట్రీట్మెంట్ ఇవ్వడానికి హాస్పిటల్ ఫెసిలిటీస్ కావచ్చు, బ్లడ్ క్యాంప్, బ్లడ్ హాస్పిటల్స్ కావచ్చు, ఇవన్నీ సమాచారం ఉండడం వల్ల కూడా ఈ గోల్డెన్ అవర్, గంట లోపల ప్రాణం కాపాడడం ఏదైతే ఉందో దాన్ని ఈ యాప్ ద్వారా ఉపయోగించుకొని ప్రజల యొక్క ప్రాణాలు పోకుండా కాపాడడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంటారు. అదేవిధంగా ఈ పోలీసులో దాదాపు 6 భాగాల్లో 27 సేవలు ఉన్నాయి సార్. అంటే ఈ పోలీస్ వ్యవస్థ ఉదయం నుంచి 24 అవర్స్ ఏ విధంగా పనిచేస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవచ్చు సార్. దీని ద్వారా పోలీసుల మీద, పోలీస్ వ్యవస్థ మీద, ప్రభుత్వం మీద నమ్మకము, నిబద్ధత, విశ్వాసం పెరుగుతుంది సార్. వీళ్ళు నిజాయితీగా పనిచేస్తున్నారని చెప్పి వాళ్ళ ద్వారా వ్యవస్థ మీద నమ్మకం పెరుగుతుంది సార్. అదేవిధంగా సార్, ఇంతకుముందు జనరల్ గా ఫిర్యాదు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు సార్. ఆ కేసు గురించి మరి ఏం జరుగుతుందని తెలియదు సార్. ఎప్పుడో 2 years 3 years తర్వాత ట్రైన్కి వచ్చినప్పుడు తెలుస్తుంది సార్ మా కేసు ఉంది అని చెప్పి.
కానీ ఈ యాప్ ద్వారా వాళ్ళు ఫిర్యాదు చేసినప్పటి నుంచి అప్ టు ఛార్జ్ కేసు డిస్పోజల్ అంటే కన్విక్షన్ ఆఫ్ అక్విటల్ డిస్పోజల్ వరకు కూడా వాళ్ళ యొక్క స్టేటస్ ని వాళ్ళ మొబైల్ ద్వారానే తెలుసుకోవచ్చు సార్. దీని ద్వారా కూడా పోలీసులకి వాళ్ళకి బాధితులకి న్యాయం చేయాలని మరింత బాధ్యతతో పనిచేస్తాం సార్. సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం సార్ గారికి మరియు మా డీజీపీ సార్ గారికి ఎస్పీ సార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు చేసుకుంటున్నాం సార్. ఈ యాప్ ని వైడ్ గా పబ్లిసిటీ చేసి ప్రజలకి సత్వర న్యాయం అందించే విధంగా కృషి చేసి వ్యవస్థ మీద ప్రభుత్వం మీద నమ్మకం కలిగేటట్లు మేము మా వంతు కృషి చేస్తాం సార్. మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చక్కగా మాట్లాడేదాము. ఇచ్చాపురం రూరల్ సార్ నమస్కారం సార్. గౌరవనీయులైన సీఎం గారికి, హోమ్ మినిస్టర్ మేడం గారికి, డీజీపీ సార్కి నమస్కారం సార్. నా పేరు లక్ష్మి సార్. నేను ఇచ్చాపురం రూరల్ ఎస్ఐగా పనిచేస్తాను సార్. సార్ ఈ యాప్ ద్వారా ఎక్కడో మారుమూల గ్రామంలోని కంప్లైంట్ చేయడానికి భయపడుతున్న వ్యక్తి కూడా ఫ్రీగా తన బాధని చెప్పుకోవడానికి ఒక మీడియం కింద ఈ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మెయిన్గా చాలా మంది విమెన్ ఆఫీసర్గా నాకు తెలుసు సార్. ఎక్కడో మారుమూల ఇంట్లో ఉండి ఫోన్ చేసి చెప్పడానికి కూడా భయపడే మహిళలకి ఈ జస్ట్ ఒక మెసేజ్ ద్వారా ఆ మండలంలో ఉండే ఎస్ఐకి తన బాధని వ్యక్తం చేసుకోవడానికి మంచి మార్గంగా ఉంది. అలాగే ఎవరో తెలియని వ్యక్తులు ఈ మామూలుగా మన మండలంలోకి వచ్చి యాక్సిడెంట్ కి గురవుతారు. వాళ్ళకి ఆ టైంలో ఏం చేయాలన్నది ఆన్ స్పాట్ గుర్తురాదు. కానీ ఈ యాప్ ఉండడం వల్ల ఒక ధైర్యం, నాకు ఈ చుట్టుపక్కల హాస్పిటల్స్ అన్ని నాకు తెలుసు, అలాగే నేను అలర్ట్ చేయడం వల్ల పోలీస్ ఆఫీసర్స్ కూడా నా దగ్గరికి వస్తారు అన్న నమ్మకాన్ని కూడా ఈ యాప్ ద్వారా మనం పెంచొచ్చాం. మెయిన్గా ప్రజలకి పోలీస్ ఆఫీసర్స్ కి ఉన్న గ్యాప్ అన్నది చాలా తగ్గుతుంది సార్. మన ఇమ్మీడియట్ రెస్పాన్స్ వల్ల ప్రజల్లోని మాకు ఫ్రెండ్లీ పోలీసింగ్ వస్తుంది అన్న కాన్ఫిడెన్స్, సాటిస్ఫాక్టరీ లెవెల్స్ మా పోలీసింగ్ ద్వారా ఈ యాప్ను ఉపయోగించుకొని ఎక్కువగా జరగడం వల్ల ప్రజల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నవి పెరుగుతాయి. ఈ అవకాశం ఇచ్చిన సీఎం గారికి, డీజీపీ గారికి, మా ఎస్పీ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా లక్ష్మమ్మ తల్లి, బాగా మాట్లాడు. లాస్ట్ పోలీస్ స్టేషన్ సార్, పాడేరు, విశాఖపట్నం రూరల్ పాడేరు పోలీస్ స్టేషన్. సార్ నమస్కారం సార్. నా పేరు శివలక్ష్మి సార్. నేను పాడేరు పోలీస్ స్టేషన్ ఉమెన్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను సార్. మాది మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం సార్. చాలా ఇంటీరియర్ ఏరియా కూడా సార్. చాలా గ్రామాలకు ఇప్పటికీ బస్ సదుపాయం లేదు సార్. పాడేరు కానీ పాడేరు పోలీస్ స్టేషన్ కానీ గిరిజన ప్రజలు రావాలంటే నెక్స్ట్ కానీ ఆటోలో కానీ వస్తుంటారు సార్. ఈ యాప్ వల్ల 87 సర్వీసులు గిరిజన వాళ్ళు ఇంటి వద్ద నుండే మొబైల్లో చూసుకోవచ్చు సార్. ఎందుకంటే ఏరియాకి 70% మొబైల్ నెట్వర్క్ ఉంది సార్. ఈ యాప్ వల్ల గిరిజనులకు ప్రభుత్వం మీద, పోలీస్ వ్యవస్థ మీద మంచి నమ్మకం ఏర్పడుతుంది సార్. ఈ యాప్ తయారు చేసిన అధికారులకు, ప్రభుత్వానికి నా యొక్క ధన్యవాదాలు సార్. ఈ యాప్ ద్వారా వచ్చే అవకాశం, ఈ యాప్ ద్వారా వస్తే అర్జీలను వెంటనే పరిష్కరించి ప్రభుత్వానికి, పోలీస్ వ్యవస్థకు మంచి పేరు తీసుకొస్తాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తల్లి లక్ష్మమ్మ తల్లి, బాగా మాట్లాడు. పోస్టర్ రిలీజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేది, యాప్ లాంచ్ చేసేది. పోస్టర్ రిలీజ్ చేయవలసిందిగా సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. Honorable CM, to distribute these tabs, the latest tabs for our field officers,
With this tab, sir, every senior supervisory field officer will be able to discharge their duties and responsibilities in a more efficient manner. Wherever they are, all the dashboards will be available, all that accounts will be available, the data will be available on hand, so wherever they travel. So in other words, this is also the part of that digital transformation which is ongoing at the moment, sir. So we request the Honorable CM to hand over this tab, sir. There are few tabs. Sir, we also have IPS probationers who have just joined today, who have finished their training there, and they will also be given the tabs today, sir. Thank you, sir. ADG లా అంటారు సార్ రవిశంకర్ గారు. ఐజీ వినీత్ గారు, డిఐజీ రాజశేఖర్ గారు, డిఐజీ ఎస్సీవి రామకృష్ణ గారు, ఎస్పీ కృష్ణ రవీంద్రబాబు గారు, విశాల్ గున్ని ఎస్పీ గుంటూరు రూరల్ గారు, దీపికా గారు దిశ స్పెషల్ ఆఫీసర్, జిందాల్ గారు ఎస్ఈబి అశ్లేష్పి గారు, జగదీష్ గారు, వీళ్ళు కొత్తగా రిపోర్ట్ చేశారు సార్, కృష్ణకాంత్ గారు, కృష్ణకాంత్ పటేల్ గారు, తుషార్ గారు, ముస్తదు నా పేరు, మణికంఠ గారు, and Shri Pal Raju, DIG Technical Services. సార్ డీజీ గారు, అదేవిధంగా సార్ శాటిలైట్ ఫోన్స్ కూడా మనం కొత్తగా కొనడం జరిగింది సార్. తమరికి డీజీ గారు ఇస్తున్నారు సార్. మనం ఫస్ట్ అది ఓపెన్ చేయండి సార్. Later we'll distribute, sir. ఈరోజు మొబైల్ సేవ అప్లికేషన్ని ఓపెన్ లాంచ్ చేసినటువంటి సీఎం గారికి, హెచ్ఎం గారికి, డీజీ గారికి, ఇక్కడికి వచ్చిన ఆఫీసర్లందరికీ, అదేవిధంగా సీఎంఓ నుంచి ఉన్నతాధికారులందరూ కూడా ఈ ప్రోగ్రాంలో అటెండ్ అయ్యారు. వారందరికీ, పోలీస్ మిత్రులకు, అదేవిధంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా దాదాపుగా 46,000 మంది ఈరోజు 1000 లొకేషన్స్ నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికీ, అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు, వచ్చిన వాళ్ళందరికీ కూడా once again I wishing you all the very best. Thank you, sir.